ఏదైనా శూన్యమే దేవా, శ్రమల పాలై నేను దీనుడనైతి, నీ దయను నేను ధన్యుడనైతి. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా. చదువుకుందాం. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎంతకాలము, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని వారాలు, ఎన్ని రోజులు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? అంటే అది చేయాలా, ఇది చేయాలా, అటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, అసలు ఏది రైలు ఏది రాదు అని ఒక మీమాంసలో, సందిగ్ధంలో ముందుకెళ్ళాలా, వెనక్కి రావాలా, ఇది చేయాలా, చేయకూడదా అని రెండు తలంపుల మధ్య మీరు కాలయాపన చేస్తున్నారు. యెహోవా దేవుడైతే అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడి. హల్లెలూయా. దేవుడు ఏమంటాడు? ఫాలో మీ అంటాడు, నన్ను వెంబడించాడు. దేవుడిని వెంబడించడంలో ఉన్న ఆనందం, దేవుడి అడుగుజాడల్లో వెళ్ళాలన్న ఆలోచన, అది మన జీవితానికి చాలా ప్రాముఖ్యం. మనకి ఎన్నో ఆలోచనలు మన మదిలో మెదులుతాయి. కానీ బైబిల్లో ఒక మాట ఉంది, నరుని హృదయంలో అనేక ఆలోచనలు ఉంటాయట, యెహోవా తీర్మానమే స్థిరపరచబడుతుంది. మనిషి మనసులో చీమల పుట్ట చెదిరితే ఎలాగో ఆలోచనలు వస్తాయో అలాగూ వస్తాయి. కానీ ఆ ఆలోచనలన్నిటినీ పట్టుకొని వేలాడిన అనుకో, నీ మనసు అగమ్య గోచరంగా మారుతుంది. ఏ నిర్ణయం తీసుకోవాలో, ఎటువైపు వెళ్ళాలో గణనలో అయిపోతుంది. అంటే ఏం చేయాలో తోచదు, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు, ఎవరిని సంప్రదించాలో తెలియదు. ఒకే ఆలోచన ఉందనుకో, నీకు దారి కనిపిస్తుంది. ఒకే ఆలోచన ఉందనుకో, నీకు నడిపింపు దొరుకుతుంది. ఒకే ఆలోచన ఉందనుకో, దాన్ని ఎలాగో సాధించుకోవాలో నీకు దాన్ని సపోర్ట్ చేయడానికి అనేక ఆలోచనలు దాన్ని సపోర్ట్ చేయడానికి వస్తాయి. హల్లెలూయా. కాబట్టి మనము పరిశుద్ధులమైన, మనం దైవ ప్రజలమైన, మనము దేవుని రాజ్యం కొరకు ఈ భూమి మీదనే ఆయన రక్తం చేత కొనబడిన మనము దేవుని ఆలోచనతోనే నడిపించబడాలి. కీర్తనకారుడు అంటాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకములోని ఏది నాకు అక్కరలేదు. అదే కీర్తనలో ఇంకొక భాగంలో, నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు, తర్వాత నీ మహిమలో నన్ను చేస్తావు. హల్లెలూయా. అదే కీర్తనకారుడు అంటాడు, నా మీద దృష్టి ఉంచుతావు, నా కోరికలు, నా ఆలోచనను సఫలపరుస్తావు. అందుకే మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, అన్నిటినీ పక్కకు పెట్టి, ప్రవక్త చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, మీరు యేసయ్య బిడ్డలు, యెహోవా బిడ్డలు, మీరు యోధులు, మీరు ఇశ్రాయేలు ప్రజలు, మీరెందుకు లోకం వైపు ఆకర్షితులైపోయారు? ఎందుకు లోక ఆచారాల వైపు తిరిగారు? ఎందుకు లోకము దేనిని కనపరుస్తుందో, లోకము దేనిని ప్రేమిస్తుందో, లోకము దేనిని ఇష్టపడుతుందో దానికే మీ హృదయంలో చోటు ఎందుకు ఇచ్చారు? మీ మనసులో చోటు ఎందుకు ఇచ్చారు? లోకము దాని ఆశ గతిస్తాదని చెప్పాడు కదా దేవుడు. ఎందుకైనా వచ్చింది 2వ అధ్యాయం 1 యోహాను పత్రిక 15-16 చదువుకున్నాం. యోహాను పత్రిక సువార్త కదండి, మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక
2వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి, ఇష్టపడకండి, కోరుకోకండి, ఆశించకండి. ఎవడైనను అంటే మనలో ఎవడైనను, నమ్మిన వారిలో ఎవరైనను, రక్షింపబడిన వారిలో ఎవరైనను, బాప్తిసం తీసుకున్న వారిలో ఎవరైనను, మందిరం వచ్చిన వారు ఎవరైనను లోకాన్ని ప్రేమిస్తే ఆ పరలోకపు తండ్రి ప్రేమ మన గుండెల్లో ఉండదట. దేవుని మాట ఎప్పుడు అబద్ధం కాదు, దేవుని ఆలోచనలు ఎప్పుడు అబద్ధం కావు. భూమి ఆకాశం గతించిన నా మాటలు పొల్లైనను సున్నైనను గతింపవు. నా నోటి నుండి వచ్చిన మాట కూడా కార్యం చేస్తుంది కానీ నిష్ఫలంగా వెనుకకు తిరిగి రాదు. ఆయన మాటలు గొప్పవి, ఆయన ఆలోచనలు గొప్పవి, ఆయన తలంపులు గొప్పవి, ఆయన ఉద్దేశాలు గొప్పవి. అది మానవ మెదడులో పుట్టింది కాదు, మానవ హృదయంలో పుట్టింది కాదు, మానవ ఆలోచనలో పుట్టినవి కావు. ఎవరైనా లోకమును ప్రేమిస్తే వారి లోపల ఎవరి ప్రేమ ఉండదట? తండ్రి ప్రేమ, దేవుని ప్రేమ. దేవుని ప్రేమ గురించి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము ఒకసారి మనం చదువుకుందాం. మొదటి నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మొదటి నుండి రాస్తాం, చదువుకుందాం. చదవండి. మాట్లాడినను ఆ దైవిక ప్రేమ నా లోపల లేకపోతే ప్రవచించే ప్రభావమున్న మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనా కొండలను పెకిలింపగలిగే పరిపూర్ణ విశ్వాసమున్న ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను. పిల్లల పోషణ కొరకు నా ఆస్తంతా ఇచ్చిన, కాల్చబడుటకు నా శరీరం అప్పగించిన ప్రేమ లేకపోతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపిస్తుంది, మత్సరపడదు, డంబముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకోదు, స్వార్థం గురించి ఆలోచించదు, త్వరగా కోపం రాదు, అవతల వ్యక్తికి అపకారం తలపెట్టాలని మనసులో ఉండదు, చెడు విషయంలో సంతోషించదు, మంచి విషయంలో సంతోషిస్తుంది. నీకొచ్చే ప్రతి దాన్ని తట్టుకునే శక్తినిస్తుంది, ప్రతి దాన్ని అనుమానించకుండా నమ్ముతుంది, నిరీక్షిస్తుంది, ఓర్చుకుంటుంది. ప్రేమ శాశ్వత కాలమును, ప్రవచనములైనను నిరార్థకములను, భాషలు నిలిచిపోవును, జ్ఞానమైనను నిరార్థకములను. అవును, వీటిలో శ్రేష్టమైన ప్రేమ ఎక్కడుంది? నిలుచును. ఆమె గట్టిగా చెప్పబడి ప్రభువును మహిమపరుస్తాం. హల్లెలూయా. దేవుని ప్రేమను గురించి కొరింథీ పట్టణంలో ఉన్న సంఘానికి పరిశుద్ధుడైన పౌలు పరిశుద్ధాత్మ ద్వారా గుర్తు చేస్తున్నాడు. తన పర్సనల్ లైఫ్ ను ఎగ్జాంపుల్ గా తీసుకొని, ఉదాహరణగా తీసుకొని చెప్తున్నాడు. నేను ప్రార్థన చేస్తే ఆ కొండ పోయి లేదా మూడగుంట పోయి ఆ పక్కన చెల్లో పడుతుంది, కానీ నా లోపల ప్రేమ లేకపోతే నా విశ్వాసం వేస్ట్. నాకు కోట్ల ఆస్తుంది, బీదలకు దారాదత్తం చేసి నేను ట్రస్ట్ రాసిచ్చాను, కానీ ప్రేమ లేకపోతే వృధానే. నా శరీరాన్ని కాల్చబడడానికి అప్పగించిన దైవిక ప్రేమ నా లోపల లేకపోతే నేను చేసిన పని
వృధానే. హల్లెలూయా. నాకు ప్రవచన వరం ఉంది, స్వస్థత వరం ఉంది, విశ్వాస వరం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నాకు లేనిది దేవుని ప్రేమ. అయితే ఇవన్నీ ఈ రోజులలో ప్రవచనాన్ని విలువిస్తారు, స్వస్థతకు విలువిస్తారు, ఏదన్నా ప్రార్థనలో ఉండి చెప్తే వాటికి విలువిస్తారు. కానీ దేవుని ప్రేమకు విలువించే వాళ్ళు ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? ఆ దేవుని ప్రేమ మనలో ఉండాలి అంటే ఆ ప్రేమకున్న అర్హతలు లేక క్వాలిటీస్ ఏంటంటే ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. నేను ఈ తరాన్ని ఏమని పేరు పెట్టుకున్నానంటే ఓపిక లేని తరం. హల్లెలూయా. తొందరపాటు ఎక్కువ, వెంటనే యాక్షన్ రియాక్షన్, వెంటనే. కానీ యేసుక్రీస్తు ఏ విషయంలో ఎప్పుడు ఎన్నడూ ఆయన తొందరపడలేదు. ఆ పరలోకంలో ఉన్న తండ్రి కూడా తొందరపడలేదు. హల్లెలూయా. తొందరపడే భర్త లేదా, తొందరపడే భార్య లేదా, తొందరపడే విడాకులు ఇచ్చి జీవితాన్ని నరకూపంగా చేసుకున్న వాళ్ళు లేదా? మన సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని చూస్తాం ఎక్కువ. వాళ్ళు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నచ్చినంత సేపు కాపరేట్ చేస్తారు. బాబో పాప ఉంటే ఇద్దరు కలిసి ఆ ఇద్దరు సంవత్సరాలు విడాకులు తీసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళ జీవితాలు చూస్తే ఇతడు ఇంకొకరిని వివాహం చేసుకున్నారు, ఆమె ఇంకొకరిని వివాహం చేసుకున్నారు. వివాహ బంధానికి వాల్యూస్ లేవు. శరీర కోరికలకు, మనసులో పుట్టిన ఆలోచనలకు, వాళ్ళ కష్టాలను బట్టి, వాళ్ళు కలుగుతున్న బాధను బట్టి ఆ క్షణంలో పుట్టిన ఆలోచనలు అవి వాస్తవాలు కావు. అవి ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి నీ లోపల ఉవ్వెత్తున ఒక ఉప్పెనలాగా ఊపికి బయటికి వస్తున్న థాట్స్ అవి. కాసేపటికి సముద్ర తీరాలు ఉన్నామనుకో, ఆ సముద్ర తీరం పక్కన రాళ్ళు అవి ఉంటాయి కదా. నేను కన్యాకుమారి పోయినప్పుడు చూశాను, ఆ రాళ్ళ దగ్గరనే ఫోటో దిగాను. సముద్ర తీరాన్ని అక్కడే నిల్చొని ఉన్నాను. ఎందుకంటే అక్కడికి వెళ్తే సూర్యుడు చాలా దగ్గరగా చూడవచ్చు. అంటే కేరళకు వెళ్ళినప్పుడు కన్యాకుమారి వెళ్ళాను, చూశాను. ఆ అలకి వస్తుంది, వచ్చినప్పుడు ఆ రాయి మునిగిపోతుంది. అది మునిగే ఉంటుందా? ఎందుకు మునిగి మళ్ళీ నీళ్లు కిందికి జరుగుతాయి. హల్లెలూయా. నీకొచ్చే కష్టాలు, కన్నీళ్ళు అదలాంటివి. అవే లైఫ్ అనుకోని గిరిగించుకొని నా జీవితం ఇంతే, నా బ్రతికితే, నా లైఫ్ ఇంతే, నేను పుట్టడం ఎందుకు, నేను బ్రతకడమే మంచిది బాధపడకుండా అనే ఆలోచనలు రావద్దు. ఈ ఉవ్వెత్తున అలలాగా కొన్ని ఇమోషన్స్, కొన్ని భావోద్వేగాలు వచ్చేసి తప్పుడు నిర్ణయాలు తీసుకొని తప్పుడు దారిలోకి వెళ్ళి జీవితాంతం నిరాశ నిస్పృహలకు లోనై చివరికి ఏమీ లేక, ఆధారం లేక, ఆఖరికి ఆత్మహత్య చేసుకొని చనిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు మీకు తెలియదుగా. హల్లెలూయా. ప్రేమ ఏం చేస్తుందంటే దేవుని ప్రేమ. అయితే ఈ ప్రేమ లోకాన్ని ప్రేమించే వ్యక్తిలో ఉండదు. మరొకసారి చూడండి, యోహాను పత్రిక, ఎవరైనా ఈ లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకం అంటే లోక పద్ధతులు, లోక ఆచారాలు, లోక పోకడ. లోకములో కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి దేవునికి వ్యతిరేకమైతే, అది వాక్యానికి వ్యతిరేకమైతే, అది దేవుని మనసును కష్టపెట్టేదైతే, అది దేవుని హృదయాన్ని బాధ పెట్టేదైతే, దానిలోనే నీవు ఉండి ఆయనను బాధ పెట్టుకుంటూ నువ్వు ముందుకు వెళ్తూ ఉంటే ఆ దైవిక ప్రేమ నీ లోపల ఉండకపోతే ఇక ఉండేదేంటి? ద్వేషమే. ఇక ఉండేదేంటి? కక్షనే. ఇక ఉండేదేంటి? అజ్ఞానమే. ఇక నీలో ఉండేదేంటి? మూర్ఖత్వమే. చదవండి ఒకసారి 10వ వచనం చదవండి. ఈ లోకమునైనను
ఎవరైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఆమేన్. కన్ను చేయండి. లోకములో ఉన్నదంతా అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. చదువు. అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశ గతించును కానీ దేవుని చిత్తము జరిగించువాడు పరలోకానికి వెళ్ళి యుగాలు ఉంటాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ప్రభు నామమున మహిమపరచండి. నా సొంత మాటలు చెప్పట్లేదు, నా సొంత ఇంటర్ప్రిటేషన్ నేను చెప్పట్లేదు. బైబిల్లో ఏముందో అదే చెప్తున్నాను. పౌలు భక్తుడు, యోహాను భక్తుడు ఏం మాట్లాడాడో అదే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. లోకాన్ని ప్రేమించాలంటే దేవుని బిడ్డలారా, లోకం అంటే శరీరాశ, లోకం అంటే నేత్రాశ, లోకం అంటే జీవపు డంబము. వెళ్ళి ఒకసారి అడుగుదామా, ఆకాను నువ్వు మంచి లీడరు, మంచి సైనికుల లాగా ఉన్న వ్యక్తిని, కుటుంబాలు ఆ ఎరుపు పట్టణానికి వెళ్ళడానికి ముందు దేవుని చేత బోధించబడ్డారు, యెహోషువ చేత బోధించబడ్డారు. ఎందుకంటే యెహోషువ దేవుడు చెప్పాడు, అది శపించబడింది, అది శాపగ్రస్తమైంది. ఎరుపును నేను శపించేస్తున్నాను, వాళ్ళు నేను దూషించలేదు. నా ప్రజలు వాళ్ళ గ్రామం నుండి బయటి గ్రామానికి వెళ్ళడానికి వాళ్ళు దారి పోలేదు. మేము దారి పోమని డోర్లు మూసేసుకున్నారు, గేట్లు మూసేసుకున్నారు. వాళ్ళని బంగారం అడిగారా, ఆస్తి అడిగారా, అన్నం అడిగారా, బట్టలు అడిగారా? అడగలేదు. హల్లెలూయా. మడికొండ నుండి ఎల్గుందికి వెళ్ళాలనుకున్నారు. హల్లెలూయా. కడికొండ వాళ్ళు మడికొండ నుండి ఎల్గుందికి వెళ్ళాలనుకున్నారు. అయితే ఈ మడికొండ వాళ్ళు ఏం చేశారు? గేట్లు మూసేశారు, చుట్టూ రంగు. ఈ దారి తప్ప ఇంకొక దారి లేదు. వాళ్ళ అవతలికి వెళ్ళడానికి, ఆ ఆవుల తీరానికి వెళ్ళడానికి, ఆవుల వైపు వెళ్ళడానికి దేవుడికి కోపం వచ్చింది. నాకు కావాలి అని దేవుడు అడిగినప్పుడు నువ్వు ఇవ్వకపోతే క్షమించబడతాను. మీకు తెలుసా మార్కు సువార్తలో మాట, ఒకరోజు శిష్యులు అందరూ కలిసి 11వ అధ్యాయం అనుకుంటారు. ఒకసారి తీయండి మార్కు సువార్త. వచనం నుండి చదవండి. పొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేర్లు మొదలుకొని ఎండియుండుట చూసిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకము తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని. మరునాడు వారు బెతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని యేసయ్యకు ఆకలైంది. ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూసి దాని మీద ఏమైనను దొరుకునేమో అని చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. కాదు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ప్రభువు నామములో హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు తన శిష్యులతో బయలుదేరి వెళ్తున్నారు. ఈ వెళ్తున్న సమయంలోనే ఫస్ట్ టైం ఆయన ఆకలైన వెంటనే అటు ఇటు చూసేసరికి అక్కడ అంజూరపు చెట్లు, ఆకులు గల అంజూరపు చెట్టు కనిపించేమో అని ఉంది. ఆమేన్. అది ఆ దారిలో ఉంది కనుక ప్రతి ఒక్కరూ ఆ చెట్టును చూస్తున్నారు. ఆకులు గల అంజూరపు చెట్టు అక్కడ రాయబడింది. అంటే అంజూరపు చెట్టు గుణం ఏంటంటే ఆకులు ఉన్నాయంటే ఖచ్చితంగా ఫలాలు ఉంటాయి. డౌటే లేదు. ఫలాలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఆకులు ఉంటాయి. ఆ ఆకులు గల అంజూరపు చెట్టును చూడగానే నా ఆకలిని తీరుస్తుంది అనుకున్నాడు. వెళ్ళి వెతికితే ఫలాలు లేవు. ఎప్పుడు ఎవరిని
ఎందుకు అని క్షమించలేదు. అందరినీ మోసం చేసినట్టు నన్ను మోసం చేసింది. దారి పెట్టి వెళ్ళే ప్రతి ఒక్కరు ఫలాలు ఉంటాయి, ఆకులుంటే ఫలాలు, దగ్గర పోతే ఫలాలు. మనం క్రైస్తవులుగా ఉండి క్రీస్తు ప్రేమను చూపించకపోతే మీరు నమ్మండి, నమ్మకపోండి, 11వ తారీఖున మానవత్వం దినం. దయగలిగిన దినం అంటే మనిషి మానవత్వాన్ని చూపించే దినం అంటే ఇది నిర్దాక్షిణంగా లేని ఆశలు ప్రజలలో దగ్గరికి రాగానే ముడిచి చూపిస్తుంది. అంటే ప్రతి వ్యక్తిని భ్రమపరుస్తుంది. నిన్ను నీవు భ్రమపరుచుకుంటున్నావేమో, నేను రైటే ఉన్నాను, నా లోపల ఏ లోపం లేదు, నువ్వు రైట్ ఉంటే నీ లోపల దైవిక ప్రేమ ఉంటుంది. నువ్వు వాక్యానుసారంగా ఉంటే ఆ తండ్రి ప్రేమ నీలో ఉంటుంది. లోకాశలలో పడి నువ్వు కొట్టుకోపోవు, లోకస్తులుగా నువ్వు ఆలోచించవు, లోక ఆచారాలకు, లోక పద్ధతులకు. మరో మాటలో చెప్పాలంటే దేవుని మనసును కష్టపెట్టే పని ఏది నువ్వు చేయలేవు. దేవుని హృదయానికి గాయం కలిగించే పని ఏది నువ్వు చేయలేవు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనస్సాక్షి ఉంది. నువ్వు వాక్యము నీకు అర్థమైన అర్థం కాకపోతే నీ మనస్సాక్షి ఏం చెప్తుందో మనస్సాక్షి ఎవరికి సపోర్ట్ ఇవ్వదండి. ఉదాహరణకు మీరు కిరాణా షాప్ వెళ్ళారు, మీకు 500 నోట్ ఇచ్చారు, ఇస్తే ఒక 100 రూపాయలు సామాన్ తీసుకున్నారు. అతడు 2000 నోట్ అనుకొని ఏం చేశాడు, నీకు ఇంక ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చాడు. నీ డబ్బులు నీకు రాగా ఇంకొక 1000 రూపాయలు అదనంగా వచ్చేసాయి. అప్పుడు సరే మంచిగా నువ్వు ఇంటికి వెళ్ళిపోతావా, ఆ వ్యక్తికి చెప్పి ఎక్కువ వచ్చిన డబ్బులు ఇచ్చేస్తావా? ఒక 100 మంది కాదు చిట్టి డబ్బులు పంపించాలి, దాంట్లో 5000 వచ్చాయి. 5000 వచ్చాయి. వెంటనే ఫోన్ చేశాను, ఈ సార్తో మీరు పంపించిన డబ్బులు మీరు కట్టాల్సింది 5000 కదా, 10,000 వచ్చాయి నాకు అన్నాను. అప్పుడు నేను ఆలోచిస్తున్నాను, అవును అది వేరే కట్టాల్సింది. దాంట్లో అట్లా వెళ్ళిపోయాయి. ఒకవేళ పొరపాటున ఒక తల్లి చెప్పింది, అయ్యా నేను మర్చిపోయి 10,000 ఎక్స్ట్రా ఇచ్చాను అయ్యా, మన మందిరానికి వస్తాను. పెద్ద గొడవ చేసి డబ్బులు చూస్తుంది. 2 రోజులు గుర్తొచ్చింది అడిగానికి. వెళ్ళి అడిగితే నువ్వు ఎప్పుడు ఇచ్చావు అని తెలిసావు. ఒకవేళ పైకి మనం గెలిచేటట్టు అగహేసి వేసి మనం మాట్లాడి నేను తీసుకోలేదని చెప్పగలిగిన మనస్సాక్షి ఏమంటది? నువ్వు చేసింది తప్పురా, నువ్వు ఇలాగూ చేయాల్సి లేకుంటే మనస్సాక్షి గర్తిస్తుంది. మనస్సాక్షి గర్తించినప్పుడు మనం పశ్చాత్తాపడాలి. మన మనస్సాక్షి చెప్పినప్పుడు మనం వినాలి. దేవుని ఆశీర్వాదం మన ఇంటి మీదకి వస్తుంది, మన పిల్లల మీదకి వస్తుంది, మన పిల్లల మీదకి వస్తుంది, దీర్ఘాయు వస్తుంది, ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతాం, మన కష్టార్జితం దీవించబడుతుంది. ఎందుకంటే అన్నిటితో తెచ్చుకున్న సొమ్ము కాదు కదా, నిజాయితీగా కష్టపడి వంకర మార్గాలలో సంపాదించిన ఆస్తి కాదు కదా, మనస్సాక్షి. అందుకే ప్రభు అంటున్నాడు, లోకాన్ని ప్రేమించకండి, లోకంలో ఉన్న వాటిని ప్రేమించకండి. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవగుణము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. జీవగుణము అంటే పేరు కొనిపోయిన గర్వం. కులం విషయంలో కొట్లాడలు, డబ్బు విషయంలో కొట్లాడలు. హల్లెలూయా. గొడవ ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా? దీని మూలం గర్వము వలన జగడమే పుట్టు. హల్లెలూయా. ఫైటింగ్ ఎందుకు జరుగుతున్నాం? మన ఆహం దెబ్బతింటుంది ఒక మాట అనేసరికి, మన మనసు దెబ్బతింటుంది ఒక మాట అనేసరికి. కానీ యేసయ్య మాట్లాడతారు, యేసయ్య తాగుపోతారు, యేసయ్య తిండిపోతారు, యేసయ్య మీద పెద్ద
ఉండి చిన్న దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు. సిలువలో ఉన్న దొంగ కూడా అంటున్నాడు, మీరు కాపాడుకోలేని నువ్వే దేవుడు పోయా. ఫ్యామిలీ అంటే నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావు, బయటికి ఇంట్లోకి బయటికి కుటుంబ సభ్యులు అన్నారు, నువ్వు పిచ్చోడివి అన్నారు ఏసే. కానీ ఏసే ఎలా ఉన్నాడంట, బొత్సు కత్తరించు వాని ఎదుట గొర్రె ఎలాగూ మౌనంగా ఉందో అలాగూ మౌనంగా నోరు తెరవలేదు. ఆమేన్. ఎందుకు? దేవుడు లోకాన్ని ప్రేమించాడు. తండ్రి ప్రేమ యేసే లోపల ఉంది. ఈ సర్వమానవాళి కొరకు నా రక్తాన్ని నేను చిందించాలి, నా ప్రాణాన్ని బలియాగముగా అర్పణగా అప్పగించుకోవాలి. పాపము శిక్ష, శాపము శిక్ష, నిత్య నరకము శిక్ష నేను అనుభవించాలి. నాకు వీరి మీద ప్రేమ ఉన్నందుకే రోమిల రాసిన గ్రంథకర్త మనం ఇంకనూ శత్రువులమై ఉండగానే, మనం ఇంకనూ పాపులమై ఉండగానే, మనం ఇంకనూ భక్తిహీనులమై ఉండగానే మన కొరకు తన ఏకైక కుమారుడు చనిపోవడం ద్వారా ప్రేమ ఎట్టిదో మనకు తెలిసింది. ఇంతెందుకండి, మన ఫ్యామిలీని మనం ప్రేమించలేము, మన పిల్లల్ని మనం ప్రేమించలేము, భార్యని ప్రేమించలేము, భర్తని ప్రేమించలేము, కుటుంబ సభ్యుల్ని ప్రేమించలేము, రక్త సంబంధుల్ని ప్రేమించలేము, బయటి వాళ్ళ సంగతి పక్కకు పెట్టండి, మన ఫ్రెండ్స్ని ప్రేమించలేము, మనకు కావాల్సిన ఆప్తులని ప్రేమించలేము. ఒక సమయం వచ్చిందంటే వీరులు శూరులు అయిపోయి కత్తి కొడులు గడపడుతూ నీలో కూడా ప్రేమ ఉందా? ప్రేమ సహిస్తుంది, ప్రేమ ఓర్చుకుంటుంది. మా మొహం చూసి కొంతమంది నీదో బతుక అని చూస్తాడు, దూరం ఇంత దగ్గరగానే ఉన్నారు, ఊచారు మా మీద. విశ్వాసమే. హల్లెలూయా. చెడ్డ బూతు మాట్లాడుతున్నాడు వాస్తవం ఒక సహోదరుడు. హల్లెలూయా. విశ్వాసమే. బయటికి అది మా అమ్మ నాన్న వాళ్ళ కానీ మా అత్తమామల వాళ్ళ కానీ సహించి దేవుడి ప్రేమ. హల్లెలూయా. నేను అబద్ధం మాట్లాడలేదు. ఎంత ద్వేషం వస్తుంది. ఎల్ అందించాడు తెలుసు. పనులు పడకూడదు. మాకు చీముడు ఎత్తుంది కదండి, మేము కారం ఉప్పు తినేవాళ్ళం కదా, సేవకుడు అంటే పరలోకుడు దిగొచ్చారు. కానీ ఏ రోజు మా మనసులో మా ఆలోచన ప్రభు మీద ఆధారపడి అన్య జనులు అంటే ఓర్చుకుంటామండి మేము. దేవుడు నిరగని ప్రజలు ఎన్ని బూతులు మాట్లాడి ఓర్చుకుంటాం. కానీ విశ్వాసం అంటే, మందిరానికి వచ్చేవాళ్ళు అంటే, యేసు ఎరిగిన బిడ్డలే అంటే తట్టుకోగలుగుతామా? అయితే మా గొప్పతనం కాదు, దేవుని ప్రేమ మాలో ఉంది అనడానికి రుజువు. ఎప్పుడు ఎవరితో గొడవ తీరని రోజు ప్రభు నమ్ముకున్న తర్వాత మీకు చెప్పాను కదా, మా నాన్నను ఒక సహోదరి మా ఊళ్ళో కొడితే పనులు మారిపోయాయి. ఇక్కడ ఉంటుంది కదా, రాలిపోయాయి. కానీ దేవుడే ఎలా శిక్షించాలో అలా శిక్షించాడు. కోపం వచ్చింది, దోషం వచ్చింది. శివుని ఎత్తులు లేనట్టు వాడు మొగడైనా రోషం లేదా? రోషం ఉండదండి. నిజమైన క్రైస్తవుడికి రోషం ఉండదు, పౌరుషం ఉండదు. రోషం తెచ్చుకొని వెలిగబెట్టేది ఏముంది? పౌరుషం తెచ్చుకొని నువ్వు సాధించింది ఏముంది? దేవుడి కృపకు దూరం అవడం తప్ప, దేవుడి సన్నిధికి దూరం అవడం తప్ప, నిత్య పరలోకాన్ని కోల్పోవడం తప్ప నువ్వు సాధించింది ఏముంది? మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు,
వాళ్ళు అర్థం చేస్తారు. గొడవలకి వెళ్ళండి, ఏమంటే పిలిపించి బుద్ధి చెప్పండి, బుద్ధి చెప్పండి. చాలా ఉన్నాయి మానవ గాయాలు నా గుండెలు. మీరు అనుకుంటారు ఇవి పాస్టే తెలియదు అనుకున్నారు. నాకు ప్రతి ఒక్కటి తెలుసు. ముందు ఎలా మాట్లాడతారు, మనిషి వెనకాల ఎలా మాట్లాడతారో తెలుసు. అవి తెలుసుకొని నేను బాధపడడానికి కాదు, కానీ దేవుని ప్రేమ ఉంటే వాటిని తట్టుకునే శక్తి నాకు ఇస్తాడు, భరించే శక్తి నాకు ఇస్తాడు. నేను అన్నాను, ఆ ప్రేమ నీలో ఉంటే నీకు పక్షం ఎందుకు ఉంటుంది? మీ కాపరి వచ్చుకున్నప్పుడు మీరెందుకు వచ్చుకోలేరు? మీ కాపరి అన్యాయాన్ని సహించినప్పుడు మీరెందుకు సహించరు? మీ కాపరి మీ విషయంలో అన్ని భరించినప్పుడు మీరెందుకు భరించరు? ఫాలో కావాలి. మా గారు ఎన్నో కష్టాలు వచ్చుకున్నాడు, మేము వచ్చుకుంటామని ఒక మంచి మాదిరి తీసుకోవాలి. హల్లెలూయా. ఎన్నెన్నో అనుభవాలు, కానీ ఏ రోజు మా జీవితం మీద కానీ, దేవుని సేవ మీద కానీ, దేవుని పరిచయం మీద కానీ అలగలేదండి. ఈ రోజు వరకు దేవుని సేవ మీద అలిగి ఆరాధన పనిచేయదు. దేవుని సేవ మీద అలిగి, దేవుని మీద అలిగి పరిచయం వదిలిపెట్టి నేను ఇంట్లో పడుకోలేదండి. భయంకరమైన కష్టాలు, అవమానాలు, నిందలు, శోధనలు, ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ తట్టుకోవడానికి కృపనిచ్చింది యేసయ్య ప్రేమ. అందుకే నేను రాసుకున్నాను, యేసయ్య ప్రేమ పొందడానికి. ఊరికి నేను రాసుకునేదండి. పాడదాం ఒకసారి పాట, ప్రభు మహిమపరుస్తాం. యేసయ్య ప్రేమ పూర్ణుడా, యేసయ్య ప్రేమ పూర్ణుడా, నీవే నీవే నా జీవిత ఆధారము, నీవే నీవే నా జీవిత ఆధారము, యేసయ్య ప్రేమ పూర్ణుడా, యేసయ్య ప్రేమ పూర్ణుడా, అందరికీ నీవు ఎడబాయలేదే, నావు దేవా, అందరికీ నీవు ఎడబాయలేదే, నావు దేవా, నీడవలే తోడుగా నాతో నడిచావయ్యా, నీడవలే తోడుగా నాతో నడిచావయ్యా, నీవు లేని బ్రతుకు నువ్వు ఎంచలేదయ్యా, నీవు లేని బ్రతుకు నువ్వు ఎంచలేదయ్యా, యేసయ్యా ప్రేమ పూర్ణుడా, యేసయ్యా ప్రేమ పూర్ణుడా, వేదనలో నన్ను ఓదార్చినావు, ఆదరణ కర్తవై నన్నాదరించావు, వేదనలో నన్ను ఓదార్చినావు, ఆదరణ కర్తవై నన్నాదరించావు, విడువక ఎడబాయక కృప చూపినావే, విడువక ఎడబాయక కృప చూపినావే, ప్రతిగత యేసయ్యా నీ కృప కోసము, ప్రతిగత యేసయ్యా నీ కృప కోసము, యేసయ్యా ప్రేమ పూర్ణుడా, యేసయ్యా ప్రేమ పూర్ణుడా, సంతోష తైలముతో అభిషేకించావు, దినదినం నా పాదం నీవే మోసావు, సంతోష తైలముతో అభిషేకించావు, దినదినం
ఆమె ఇన్ని జరిగిన ప్రేమనే వచ్చాను ప్రతి ఒక్కరికి. నా మనస్సాక్షి చెప్తుంది, మీరు ఎలాగైనా అనుకోండి, ప్రతి ఒక్కరికి మనసు కొద్ది లోపల చూసుకొని బయటకు ఎప్పుడు మాట్లాడడానికి ప్రయత్నించాను. ప్రేమనే వచ్చాను. కష్టాలు శ్రమలు దయ చూపించాను. శత్రువులకు సహాయం చేసి ప్రోత్సహించాను. హల్లెలూయా. మనం అంటే వింటున్న వాళ్ళు, మనల్ని ప్రేమించిన వాళ్ళు మన మీద విరుద్ధంగా మాట్లాడడానికి అవకాశం వచ్చినప్పుడు వారికి ప్రేమ చూపించాలి. ఇది నా గొప్పతనం అని చెప్పట్లేదు, మా గొప్పతనం అని చెప్పట్లేదు, మన గొప్పతనం అని చెప్పట్లేదు. మనలో తండ్రి ప్రేమ ఉంది అనడానికి రుజువు. దేవుడి ప్రేమ మనలో ఉందనడానికి అమర్యాదగా ప్రవర్తించాలి. అడగోలుగా మాట్లాడదు, అడదిడ్డంగా ఉండదు ప్రవర్తన. పెడితే పెళ్ళి లేకుంటే చావు అనేది ఉండదు. హల్లెలూయా. కారణం అది దేవుని ప్రేమ. అది లోకంలో దొరకదు. లోకము దుష్టుని అని ఉంది, లోకము అపవాది వశంలో ఉంది. అందుకని లోకంలో అన్యాయాలు, అక్రమాలు. మొన్న వ్యక్తికి గురపడ్డ దగ్గర చంపేట 9 మందిని చంపేశాడు. వానికి మరణశిక్ష పడింది. ఎక్కడ చూసినా లోకం, ఎక్కడ చూసినా మోసం, ఎక్కడ చూసినా అక్రమం. ఎవరిని నమ్మాలో దేనిని నమ్మాలో తెలియని అయోమయ పరిస్థితులు. కానీ ప్రభు బిడ్డలైతే వారి మనస్సాక్షి వారిని గద్దిస్తారు. వారిలో ఉన్న పరిశుద్ధాత్మదేవుడు వారిని సరిచేస్తారు. నువ్వు తప్పుడు విధానంలో ఉన్నావు, రాంగ్ విధానంలో ఉన్నావు, నీ జీవితాన్ని సరి చేసుకో, నీ బ్రతుకును సరి చేసుకో. హల్లెలూయా. మనం చనిపోతే అయ్యో చనిపోయాడా అని అనాలి. అమ్మయ్య చనిపోయాడా అనకూడదు. దేవుడికి ఇస్తున్నాడు. ఊపిరి పీల్చుకోవద్దు మనం చనిపోతే. అంటే నీ టార్చర్ తట్టుకోలేక కొంతమందికి అర్థమవుతుంది ఎవరెవరు టార్చర్ చేస్తున్నారు. కొంతమంది వీడు ఎప్పుడు చచ్చిపోతాడు, ఇది ఎప్పుడు చచ్చిపోతుంది అని చూస్తూ ఉంటారు. టార్చర్ కట్టుకోవాలి, మాట్లాడుతూ అయ్యో అయ్యో ఇక 4 దినాలు ఉండాల్సిన వ్యక్తి ఉండాగిపోవాలి. పక్షం మరణ వార్త వింటే ఊపిరి ఆగిపోవాలి. అంతగా ఎదగాలంటే పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రేమతో మన హృదయాన్ని నింపాడు. రోమపత్రిక 5:5 ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మీ హృదయంలో కుమ్మరింపబడి ఉంది. సభలో ప్రభు మహిమపరచాలి. ప్రభు నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా. స్వప్రయోజనమును విచారించుకున్నదు, అమర్యాదగా ప్రవర్తించదు, అపకారమును తలపెట్టదు, సత్యమునందు సంతోషిస్తుంది, దుర్నీతి అందు ఆనందించదు. ఇది తండ్రి ప్రేమ. తండ్రి ప్రేమ. ఏం జరిగిందో తెలియదు, ఎవరి మాటలు విన్నాడో తెలియదు. ఒక సహోదరుడు నాతో అన్న మాట ఏంటంటే, నీతో మాట్లాడుకుంటేనే నాకు వెళ్ళాలి. ఆయన డబ్బు చూసుకోలేదు, మాయ మాటలు చెప్పి ఆయన 10వ వరకు లాక్కోలేదు. హల్లెలూయా. ఈరోజు మాయ మాటలు చెప్పి 10వ వరకు లాక్కుంటే రేపు పొద్దున ఖచ్చితంగా తెలుస్తుంది కదండి. అప్పుడు వాళ్ళు ఏమంటారు, ఈ వీడియో పాస్తాయా ఏమైనా మందికి ఆ మాటలు చెప్పి డబ్బంతా ఉంచుతాడు, మా ఇంట్లో డబ్బంతా మా ఆస్తంతా రావుతానని అంటారా కదా. హల్లెలూయా. ఎందుకన్నా చూసిన మాట గొడవ పెట్టుకోలేదు. సరే దేవుడు ఇస్తున్నా. మౌనంగా ఉండుట సియోనులో స్తుతి చెల్లించుటయే. ఆమేన్. హల్లెలూయా. ఆయనకి కారణానికి కుక్కలాగా మొదలుకండి. ఒక ఆత్మీయులాగా ఉండండి. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని ప్రేమ మీలో ఉండాలి. ఆ ప్రేమ డబ్బుగా ప్రవర్తించదు. ఆస్తిని చూసుకున్నాం, అందరం చూసుకున్నాం, అంతస్తుని చూసుకున్నాం, మంది వాళ్ళని మార్పాలను చూసుకున్నాం, కొడుకులు చూసుకున్నాం, బిడ్డలు
చూసుకున్నాం, వీటిని తీసుకొని విడిచిపడతాం. ఎందుకు విడిచిపడతాం? నువ్వు జీవం తల్లిదండ్రులు వచ్చిన నీకేం లేదు. తల్లిదండ్రులు ఆ తర్వాత దేవుని వలన, దేవుని ద్వారా, దేవుని బట్టి కలిగింది. ఈరోజు నా ప్రభుత్వం మాట్లాడుతున్నాను. దేవుని ప్రేమ మీలో ఉండాలి అంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకోవాలి. చదవండి. ఎందుకంటే నడిచి రోగులు రాసిన పత్రిక 5:5 చదవండి. ఎందుకనగా ఈ విశ్వాసం, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉంది. ఆమేన్. చూడండి, పచ్చికట్టనే కాల్చేశారు. నువ్వు నేను ఎండిన కట్టలు కాల్చబడడానికి అర్హమైన వారు. యేసేనే అన్నారు. నేను మా పిల్లలతో కానీ వాస్తవంతో కానీ చెప్పేది ఏంటంటే యేసే కట్టె ఆయననే అన్నారు. మనమెంత మరి మీరెంత అనుకోవాలి? యేసేనే అన్నారు, మనమెంత అనుకోవాలి? హల్లెలూయా. ఎందుకో తెలుసా? 1 సబ్జెక్ట్ ఒకే మార్గం. నేనే మార్గం అన్నాడు కానీ నేను ఒక మార్గం అనలేదు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆమేన్. ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాడండి. విశాల మార్గం ఉంది, ఆ మార్గం వెడల్పు, దానిలోకి అనేకులు ప్రవేశిస్తారు. కానీ ఇరుకు మార్గంలో కొందరు మాత్రమే ప్రవేశిస్తారు. క్రైస్తవ్యం అంటే చాలా ఇరుకు మార్గం. హల్లెలూయా. శరీరాశ, నేత్రాశ, జీవపు ధర్మం. కంటికి కనిపించిన దాన్ని ఖచ్చితంగా వస్తువులే కావచ్చు. ఈ అడ్వర్టైజ్మెంట్ మీకు తెలుసు. అడ్వర్టైజ్మెంట్ అనౌన్స్మెంట్స్, టీవీలలో యాడ్స్ వస్తాయి, సెల్ ఫోన్లో యాడ్స్ వస్తాయి. మీరు వాకింగ్లో మధ్యలో ఒక 10 సెకండ్లో 30 సెకండ్లో యాడ్స్ వస్తాయి. రీజన్ ఏంటో మీకు తెలుసా? మాటి యాడ్స్ వస్తాయని చూస్తాను. ఫోన్ గురించి కానీ, కుక్కర్ గురించి కానీ, లేదా ఫ్రిడ్జ్ గురించి కానీ, ఈ వస్తువుల గురించి యాడ్స్ వస్తాయి, బట్టల గురించి కానీ. ఇవన్నీ మాటి ఒకసారి చూస్తారు కదా. చూస్తుంటే నేత్రాశ కదా, చూడగలబ్బా ఈ సెల్ ఫోన్ తీసుకుంటే బాగుంటుంది, ఈ చీర తీసుకుంటే బాగుంటుంది. ఎందుకు మాటి చూస్తుంటావు కదా. నేత్రాశ కంటికి కనిపించేది పొందుకోవాలనేది. అది దేవునికి విరుద్ధమైతే, దేవుని మనసును కష్టపెట్టేదైతే, దేవుని బాధ పెట్టేదైతే, వాక్యానికి విరుద్ధమైతే దాంట్లో మనం పడిపోతాం. ఎంతమంది ఉన్నారండి ఆయన ఎక్కడ కనిపిస్తారు? ఆయన కనిపించకపోతే నీ మనసాక్షి కదా, నీలో ఆత్మ ఆయన ఇచ్చిన నీవే కదా. ఎవరైనా ఉన్నారా? అంత తీరిక ఉందా? నేను చేసే ఈ పని ద్వారా నా దేవునికి బాధ కలుగుతుందా? నేను చేసే ఈ పని ద్వారా నేను వెళ్ళే సంఘానికి ఏమన్నా అవమానం జరుగుతుందా? నేను చేసే ఈ పని ద్వారా మా సంఘ కాపరికి ఏమన్నా చెడు పేరు తీసుకొస్తానా? నేను తీసుకున్న ఈ తీర్మానం ద్వారా నా బంధువులకు, నా రక్త సంబంధులకు, నా కుటుంబ సభ్యులకు, నా తోటి స్నేహితులకు, సహోదరులకు, నా ఫ్యామిలీ మెంబర్స్తో మనసు నొచ్చుకునే అవకాశం ఏమైనా ఉందా? అది వాక్యానికి విరుద్ధమా? అది లేఖనానికి విరుద్ధమా? పరిశుద్ధాత్మ విరుద్ధమా? లేదా నా మనస్సాక్షి కూడా అది రాంగ్గా చెప్తుందా? అయితే దాన్ని పక్కన పెట్టండి. ఆమేన్. దేవుడే జ్ఞానం ఇస్తాడు. లోకం ఏం చేస్తుందని తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. దేవుని జ్ఞానం, లోకము తన జ్ఞానము చేత. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలి, ప్రభువుని స్తుతించాలి. లోకమట తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగట్లేదట. నాకు జ్ఞానం ఉంది, తెలివి ఉందన్న వాళ్ళకు దేవుడు అర్థం కాలేదు. ఆయన కృప, ఆయన మహిమ, ఆయన ఆత్మీయత అర్థం కాలేదు. మరోసారి అవసరాన్ని మళ్ళీ చదువుదాం.
గట్టిగా చెప్పబడి హల్లెలూయా. లోక జ్ఞానంలో ప్రేమ ఉండదు. సవాల్ చేస్తున్నాం, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది బాధపడాలి. ఎందుకంటే దైవిక జ్ఞానం కంటే లోక జ్ఞానం మీ లోపల ఉండడం వల్ల మీరు బిల్డప్ ఇస్తారు. నాకు తెలిసినంత వరకు తెలుసు, నాకున్నంత జ్ఞానం ఎవరికి ఉంది. ఏం చేస్తుంది నీ జ్ఞానం? అనేకులను దూరం చేస్తుంది. ఏం చేస్తుంది నీ జ్ఞానం? నీ లోపల పొగరు తల పిలుస్తానాన్ని డెవలప్ చేస్తుంది. ఏం చేస్తుంది ఆ జ్ఞానం? నేను ఎన్ని విషయాల్లోకి నడిపిస్తుంది. ఏం చేస్తుంది ఆ జ్ఞానం? ఎవరితో కలవకుండా ఒంటరితనాన్ని మెయింటైన్ చేయడానికి ప్రయత్నించి, అదే దైవిక జ్ఞానం అయితే ప్రేమను పంచుతుంది. అదే దైవిక జ్ఞానం అయితే అవగాహన తలపెట్టదు. అదే దైవిక జ్ఞానం అయితే, దేవుని జ్ఞానం అయితే పరిష్కారం చూపిస్తుంది. ప్రాబ్లం క్రియేట్ చేయదు, సమస్యకు జవాబునిస్తుంది. దైవిక జ్ఞానం పొందుకున్న సొలొమోను పరిష్కారం చూపించాడు. లోక జ్ఞానం పొందుకున్న ఆ మనిషి తన కొడుకు చనిపోతే ఆ కొడుకు ప్లేస్ లో పక్కన కొడుకు వేసుకుని వీడు నా కొడుకు అని చెప్తుంది. దైవిక జ్ఞానం ఉన్న తల్లి ఉంటుంది, అయ్యా 2 ముక్కలు చేయడం ఉందయ్యా, చచ్చినోడే నా కొడుకు, ఈ బ్రతికునోడు దీని కొడుకే, దానికే ఇచ్చే. హల్లెలూయా. 3 టైప్ ఆఫ్ పీపుల్ అక్కడ కనిపిస్తున్నారు. సమస్య వచ్చింది, ఆ రాజ్యంలో తలబట్టుకున్నారు ప్రజలందరూ. సామంత రాజులు తలబట్టుకున్నారు, మేధావులు తలబట్టుకున్నారు, జ్ఞానులు తలబట్టుకున్నారు. ఈ పిల్లోడు మొదటిసారి సింహాసనం మీదకి వచ్చాడు, మరి ఎట్లా పరిష్కరిస్తాడు అని వాళ్ళకేం అర్థం కావట్లేదు. ఒకే మాట అన్నాడు, ఒక కత్తి తీస్తారండి, 2 ముక్కలు చేసి ఇవ్వండి అంటే అక్కడున్న వేలాది మంది జనం, వీడు రాజు వీడు జ్ఞానం. దావీదు మనుషుడు, యవనస్తుడు కదా, వాళ్ళకి ఏం ఆలోచనలు వస్తాయి? కొత్తగా ఎక్కాడు కదా, అధికారం పెట్టమంటే మామూలా, సింహాసనం అంటే మామూలా? ఎన్ని గాడిలు ఇచ్చి ఉండాలి, ఎన్ని అనుభవాలు ఉండాలి, ఎన్నింటిని చేయించుకుంటూ చేస్తున్నాడు. నిన్న మొన్న పిల్లగాడు 15-12 సంవత్సరాలు లేడు, ఇతడు రాజు, అతను పరిష్కారం చెప్తున్నాడు. వినండి, దావీదు దగ్గర ఉన్న సేనాధిపతులను సైన్యాధిపతులను రాజు చేస్తే అయిపో కదా. ఈ పిల్లోడికి ఏం తెలుసు? పిల్లలకి ఏమైనా ఉండేది ఎక్కువ. నేను అనుకున్నాను వయసు భయపడిన వాళ్ళు మాట్లాడతారు, కొంచెం షాక్ అయిపోతున్నట్టున్నది కదా. నాకు కూడా చాలా మంది అంటారు, కానీ జ్ఞానంలో మాత్రం నా మాటను అంతరార్థాన్ని గ్రహించడానికి వాళ్ళు చాలా టైం పడుతుంది. ఇప్పుడు వినగానే ఆ మాట అంతరార్థం అర్థం కాదు, కొంచెం ఆలోచిస్తారు కొంతమంది. ఎస్, జ్ఞానాన్ని ఆలోచించుకుంటారు. కానీ అక్కడ ఉన్న జనం అంతా వీడి మనిషి కత్తిరిజాన్ని సైకిల్ తీసుకొచ్చారు, తీసుకొచ్చి బిడ్డలు తీసుకున్నారు. 2 ముక్కలు ఇద్దరు పైకెత్తలోపు కన్న తల్లట పేగులు తరుక్కపోయేది, కడుపు తీపి అనేది అన్ని తీపిల కంటే కడుపు తీపి అనేది చాలా ఇది తల్లి గెలిచినంత తండ్రి లేదు. ఆడవాళ్ళు చిన్న చూస్తారు, బాబా వాళ్ళని గౌరవించాలి భార్య అయినా తండ్రి. ఎందుకంటే వీసా ఉంటుంది కాబట్టి కొంచెం పొగలెట్టుకుంటున్నాను. హల్లెలూయా. ఆ తీపి, ఆ కన్న తీపి, ఆ కడుపు తీపి, ఆ పేరు బంధం తరుకుపోయి, అయ్యా నా కొడుకు కాదయ్యా, అమ్మ నువ్వు తీసుకెళ్ళు అని అంటాడు రాజు. నువ్వు అన్నట్టు నీ కొడుకు తీసుకున్నాను. లేదు లేదు, నేను తీసుకున్నాను, మీకు 2 ముక్కలు చేయాలి రాజా. మీ నోటి వచ్చింది వెనకలు వెళ్ళదు మాట, మన మాట్లాడే వాళ్ళు అవుతుంది. నా కొడుకు బ్రతిలేకపోతే దీని కొడుకులో బ్రతకడం వీళ్ళు ఏమైనా పాలన తప్పవద్దా? వీళ్ళకి మూలంగా చాలా పోరాడు వచ్చిందా? ఎందుకంత ఖర్చు, ఎందుకంత ద్వేషం, ఎందుకంత ఈర్ష? ఓర్వలేని గుణం ప్రేమ లేని వారిలోనే ఉంటుంది. తట్టుకోలేని అసూయ దైవిక ప్రేమ లేని వారిలో ఉంటుంది. ఏ గిలి గజ్జలు, ఏ గొడవలు పక్క పెట్టు హాస్పిటల్లో. ఇది కలిగింది, ఆమె కలిగింది. కొంతమందికి తిండి తప్ప పిల్లలలో మీకు ఒక ధ్యాస ఉండదు, పిల్లల మీద వస్తుపోయే ఉండదు. వాడు పక్కనే పాకపోతే నీకు తింటే ఉంటుంది. ఈమెకి ఏమనిపించదు, అదే దరిద్రమో. మళ్ళీ నిద్ర అంటే పిల్లలకి నిద్ర అంటే ఓ సచిన శవం లాగానే పడుకుంటుంది. ఏ మనుషులు, నేను మిమ్మల్ని లేదు, సచిన శవం లాగానే అట్లనే పడుకుని ఇట్లా బొర్లితే
చిన్న కొడుకు ఊపిరి తిరగదు. చేసేదే తప్పు, తప్పుడు నిర్ణయం తీసుకుంటావు, మనుషుల మీద అబండాలు వేస్తావు, ఆమె కొడుకులు చంపాలని ప్లాన్ చేస్తావు. నీకు మనసు మానవత్వం ఉందా? మనస్సాక్షి ఉందా? నువ్వు చేసేది కరెక్టేనా? నువ్వు తీసుకున్న తీర్మానం కరెక్టేనా? మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళి నాకు న్యాయం కావాలని కోరుకుంటావా? నీ అంతరాత్మ తెలియదా? నువ్వు క్రైస్తవుడు, నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని బిడ్డవు, నీ మీద అభిషేకం ఉంది, నీ లోపల పరిశుద్ధాత్మ ఉంది. కానీ దేవుని ప్రేమ నీలో నుండి బయటికి రావడానికి నువ్వు అవకాశం ఇవ్వాలంతసేపు నిన్ను యేసయ్య మార్చలేడు. ఇలాంటి వాక్యాలు ఎన్ని మార్చలేదు. మారాలన్న తపన నీ లోపల లేకపోతే, ప్రేమను పంచాలన్న ఆలోచన నీ లోపల లేకపోతే, సోదరుడు ప్రశ్న అడిగారు, అసలు ఇన్స్పిరేషన్ ఏంటి బాబు నీకు ఇట్లా ప్రేమ పంచడానికి కారణం ఏంటంటే, మా అమ్మ చెప్పిన అమ్మ టీచర్, పేదలకు హెల్ప్ చేసేదట, స్కూల్ ఫీజు కట్టేదట, కాలేజ్ ఫీజు కట్టేదట, వాళ్ళ అమ్మ నాన్న హెల్పింగ్ నేచర్. అంటే అవసరతలో ఉన్న వాళ్ళు అడగక ముందే సహాయం చేయడం నాకు నేర్పించింది అని చెప్పాడు సీనియర్. ఆయన పేరు సోర్సులు అని ఇప్పటికి ఒక వ్యక్తి చెప్తున్నాడు, ఈ క్షణం చనిపోతున్న తెలియజేసి అసలు అవి సంఘటనలు వినకపోతే కనిపించింది. ఒక వృద్ధురాలైన తల్లి కర్రలతో లాక్డౌన్ పీరియడ్ ఒక 10 మంది ఆడపిల్లలు పోషిస్తున్నారు. అమ్మ నాన్న ఆడపిల్లలు పోషిస్తుంది, 80 సంవత్సరాల పైబడిన వృద్ధురాలు. అలాంటి వృద్ధులకు ఇతరులను పోషించాలని ఆలోచించారు. నేను అప్పుడు చూసుకుంటలేను, నా అమ్మ చూసుకుంటారని కంప్లైంట్ ఇస్తారు. ఆమె థింకింగ్ ఎంత గొప్ప ఉంది, కరోనా వస్తుంది కాబట్టి లాక్డౌన్ పీరియడ్లో డబ్బులు సంపాదించే అవకాశం లేదంటే వీటిలో వచ్చి ఆ కరోనా ఇచ్చిన డబ్బులతో 10 మంది ఆడపిల్లలు పోషిస్తుంది. అది వైరల్ అయ్యి సోర్స్ దగ్గర వెళ్తే ఒక స్కూల్ పెట్టించాడు, కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశాడు. ఇన్స్పిరేషన్ ఏంటి? మనం అడిగినా సహాయం చేయం. ఎంత దరిద్రం అండి, నోరు తెచ్చి అడిగినా సహాయం చేయం. ఒకసారి ముందు అయిపోతుంది, మనం మనుషులైనా మానవత్వం అనుకుంటాం, దేవుని ఆత్మ మనలో ఉంటాం. దేవుడికి మహిమ కలుగును. చనిపోతే నాభిలో నుండి లోపల మన నుంచి కన్నీళ్ళు, అదే మనం సంపాదించిన ఆస్తి. ఈ లోకంలో సంపాదించింది ఏది చూడాలి. క్రైస్తవులు అంటే ఏంటండి? ఆదివారం గుడికొచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళేవారు. లైఫ్ చేంజ్ అవ్వాలి, గుణం మారాలి, మనసు మారాలి, ఆలోచన అందరికీ సింగిల్ మైండ్ అప్రోచ్, ఒకే మనసుతో ఆయన ఆరాధిస్తారు. దయచేసి తెచ్చివ్వండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆయన క్షమించమని నువ్వు యుగానికి పరివర్తన ఉండాలి. ధనవంతులాగా అగ్నిలో కాలుతుంది. లాజరు నువ్వు ఎట్లయితే ధనవంతుడు చూస్తున్నాడో, రేపు పొద్దున పరలోకంలో మనమున్నా లేక నరకంలో ఉన్న వాళ్ళు మనకు కనిపిస్తారు, పరలోకంలో ఉన్న మనం వాళ్ళకి కనిపిస్తాం. ప్రశాంతత ఉంటుందా మనకు? ఈరోజు నాకు ప్రభు ప్రేరేపిస్తున్నాను. నా బిడ్డలకు చెప్పింది లాస్ట్ ఉన్నాను. నా ఫేస్బుక్ మీరు చూడండి. 1948 నుండి యూదులకు ఉన్న ఏకైక కోరిక, ఆశ, ఆలోచన 3వ మందిరం కట్టబడాలి. ఆ మందిరం కొరకు అన్ని ప్రణాళికలు జరుగుతున్నాయి. అంటే దేవుడు రాక ఎంతో దూరంలో లేదు. ప్రభుత్వం మనం పైకి ఎగరాల విశ్వాసంతో ఆయనతో పాటు యుగాలు ఉండాలి. మన అందరూ రాదు, మన చదువు రాదు, మన ఉద్యోగం రాదు, మన డబ్బు రాదు, మన బిల్డింగ్లు, కార్లు, మన ఆస్తిపాస్తులు ఏమీ రావు. ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడేది ఏంటంటే, పరిశుద్ధాత్మ ద్వారా నా ప్రేమ నీ హృదయంలో కుమ్మరించాడు. తండ్రి ప్రేమ నీలో ఉంది. ఆ ప్రేమను చూపించే అవకాశాలు వచ్చిన ఆ ప్రేమను ఎందుకు వాడట్లేదు, ఎందుకు చూపించట్లేదు? కోపతాపాలతో నీ జీవితాన్ని గడిపేస్తావా? ద్వేషం, కక్ష, ఈర్ష్యంతోనే కాలాన్ని గడుపుతావా? ఆత్మ సంబంధంగా మారవా? వాక్య
నీ ఆలోచనలు మార్చడానికి పరిశుద్ధాత్మకు నీవు మార్గం సరళం చేయవా? ఆలోచించు సహోదరి, సహోదరుడు ఆలోచించు. నాకు అక్కరకు రానిది, నా ఆఖరి తీర్చండి ఏది బ్రతుకోకూడదు. ఎన్ని జరిగినా ప్రభు మాట వినవా? ఎన్ని నష్టాలు జరిగినా, కష్టాలు జరిగినా నీ మనసులో ఉన్న ఆలోచనతో సంతృప్తి పెట్టుకొని నువ్వు ముందుకెళ్తున్నావు. కానీ ఆయన మాట వినకపోతే నాకు ఇలా జరుగుతుందని ఎప్పుడు ఆలోచిస్తావు? ఆయన చెప్పినట్టు చేయకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూ బాధలు, కన్నీళ్లను, అవమానాన్ని ఎదుర్కొంటున్నానని ఎన్నడూ గుర్తిస్తావు. వేటికో ఆపాదించుకొని ముందుకెళ్తున్నావు. దేవుని మాటను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? దేవుని ఆలోచన ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? దేవుని దర్శనాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఆయన ఆకలి తీర్చండి, బ్రతుకుండడానికి వీలేదు. భ్రమపరుస్తుంది, ప్రేమ ఉన్నట్టు నటిస్తుంది. తీవ్ర దగ్గర చూస్తే ప్రేమ లేదు, దోమ లేదు, త్యాగం లేదు, సమర్పణ లేదు, పరిశుద్ధత లేదు, ప్రత్యేకత లేదు, పవిత్రత లేదు, గివింగ్ నేచర్ లేదు, దీనత్వం లేదు, మానవత్వం అసలే లేదు. ప్రభు నమ్ముకొని నీ జీవితం నువ్వే జీవిస్తావా? ప్రభుత్వ జీవితాన్ని జీవిస్తావా? ఆయన మార్గంలో నడుచుకుంటూ నీ ఆలోచన ప్రకారం ముందుకెళ్తావా? దేవుణ్ణి నడిపించమని నీ జీవిత పథకాలు ఆయన చేతికి ఇచ్చి ఆయన నడిపించమని కోరుతావా? అడుగుదామా ఈరోజు? ఆయన క్షమించగా ఎన్నొచ్చిన భరిస్తున్నాడు, కానీ నీ మాట వినట్లేదు, నీ ఆలోచన లోపడట్లేదు. నా మెదడుకు, నా మనసుకు, నా అనుభవానికి అర్థం కాకపోయినా ఒక పసిపిల్లలాగా, ఒక పసిపిల్లలాగా నేను లోపడతానయ్యా, నీ సిగ్గుతానయ్యా, నీ బలిపీఠ మీదకి ఎక్కుతానయ్యా. ఎన్నో సహించాం, ఎన్నో ఓర్చుకున్నాం, ఎన్నో భరించాం. మా జీవితంలోకి వచ్చే ఆ అవమానం ఎంతయ్యా, ఆ కష్టం ఎంతయ్యా, ఆ నష్టం ఎంతయ్యా. మనుషులు మా పుట్టింది రోషం, పౌరుషం, కానీ రోషం చూపించడానికి మమ్మల్ని రక్షించుకోలేదు, పౌరుషం చూపించడానికి మమ్మల్ని రక్షించుకోలేదు, అన్యాయం చేయడానికి మమ్మల్ని రక్షించుకోలేదు. కానీ అన్యాయాన్ని సహించడానికి రక్షించుకున్నాం, ప్రేమను పంచడానికి రక్షించుకున్నాం. ఈ లోకపు వ్యామోహాలలో మేము చిక్కుకోవద్దయ్యా, లోకపు ఆశలలో, లోకపు అలలలో మేము కొట్టుకోవద్దయ్యా. మేము నీ పిల్లలమయ్యా, మేము నీ బిడ్డలమయ్యా. అయ్యా క్షమించాను. ఎవరు మౌనంగా ఉండమంటే ఒక తీర్మానం తీసుకోండి. ఈ నవంబర్ 15వ తారీఖు ఒక నిర్ణయం తీసుకోండి. ఆయన నాతోనే మాట్లాడాడు, ఇక్కడున్న ప్రతి ఒక్కరితో వేసే మాట్లాడాడు, ఇక్కడున్న ప్రతి సింగిల్ పర్సన్తో వేసే మాట్లాడాడు, నాతో మాట్లాడాడు, మీతో మాట్లాడాడు. మీలో దైవిక ప్రేమను పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించాడు. రోమ 5:5 ప్రకారం ఆ ప్రేమను వెలికి తీయాలి. అంటే సహనం నీకు రావాలి, దయ నీలో నుండి బయటికి రావాలి, సత్యం నుండి సంతోషించే గుణం నీలో నుండి బయటికి రావాలి. అపకారాన్ని నువ్వు తలపెట్టద్దు, హాని జరగదు నీ ద్వారా. ఏ వ్యక్తి కూడా కంట తడిపెట్టద్దు. సేవకులు కూడా నిలబడి కన్నీళ్ళు కాచద్దు, విశ్వాసం కూడా నిలబడి కన్నీళ్ళు కాచద్దు, నీ కుటుంబ సభ్యులు కూడా నిలబడి కన్నీళ్ళు కాచద్దు, నీ తల్లిదండ్రులు కూడా నీ విషయంలో కన్నీళ్ళు కాచద్దు, నీ పిల్లలు కూడా నీ విషయంలో కన్నీళ్ళు కాచద్దు. ఈరోజు అడుగుతావా, అయ్యా ఏది ఏమైనా కానీ నా లైఫ్ నీకు ఇచ్చేస్తానయ్యా, నా జీవితాన్ని నీకు ఇచ్చేస్తానయ్యా, నన్ను శరీర ఇచ్చే నుండి నన్ను తప్పించు, జీవపు డబ్బు నుండి నన్ను తప్పించు, నేత్రాశ నుండి నన్ను తప్పించు. లోకస్తులు ఆలోచించినట్టు నేను ఆలోచించను, లోకస్తులు ప్రవర్తించినట్టు నేను ప్రవర్తించను. లోకము దేనికి విలువిస్తుందో, లోకము దేనికి నిలపరుస్తుందో, లోకము దేనికి పెద్ద పీట వేస్తుందో దానికి నేను వేయనయ్యా. నా యేసయ్యకే, నా అంతరాత్మకే, నా మనస్సాక్షికే మారుతానయ్యా, మారుతానయ్యా. వదిలేయలేకపోదు ఈ జీవితం తప్పదు. మా అమ్మ నాన్నలు సంతోషించాలి, నా భార్య సంతోషించాలి. నేను గుర్తొస్తే నా భార్య కన్నీళ్ళు ఆనందం వస్తుంది.
నా గుణాలు, నా వ్యక్తిత్వం గుర్తొస్తే నా భార్య నా కొరకే ఎదురు చూడాలి, నా భర్త నా కొరకే ఎదురు చూడాలి, నా పిల్లలు నా విషయంలోనే ఆనందపడాలి, నా తల్లిదండ్రులు నా విషయంలోనే ఆనందపడాలి, మా సంఘం నా విషయంలో ఆనందపడాలి, మా ఆత్మీయ తల్లిదండ్రులు, నేను నా కుటుంబం గుర్తొస్తే వాళ్ళ దుఃఖం కన్నీళ్ళు ఎగిరిపోవాలి, వాళ్ళ బాధలు ఎగిరిపోవాలి, వాళ్ళ సమస్యలు ఎగిరిపోవాలి. అలాగే నన్ను మనసయ్యా, నా కుటుంబాన్ని మనసయ్యా, పరలోకమందున్న తండ్రి నీవు ఆనందించే విధముగా, నీవు సంతోషించే విధముగా, నీవు నాతో కలిసి నడిచే విధంగా నా జీవితాన్ని కట్టుకోవాలని ఆశ ఉంది. నీ సహాయం నాకు కావాలి, నీ నడిపింపు నాకు కావాలి. ఒకే ఆలోచన, రెండు తలంపుల మధ్య ఇంతకాలం తడబడ్డాను, రెండు తలంపుల మధ్య ఇంతకాలం కాలాన్ని వేస్ట్ చేసుకున్నాను, జీవితాన్ని వృధా చేసుకున్నాను, డబ్బు వృధా అయిపోయింది, ఆరోగ్యం పాడైపోయింది, నిద్ర దూరం అయిపోయింది, ఆకలి చనిపోయింది. రెండు తలంపుల నా జీవితాన్ని చిందరవందనం చేశాయి. రెండు ఆలోచనలు నా బతుకును అధోగతికి చేశాయి. అన్ని లాస్ అయ్యాయి, అన్ని లాస్ అయ్యాయి. అయినా ఈ రోజు నుండి కొత్తగా నా లైఫ్ స్టార్ట్ చేస్తానయ్యా, కొత్తగా నా కుటుంబాన్ని స్టార్ట్ చేస్తానయ్యా, కొత్తగా నా భార్యతో భర్తతో రిలేషన్ స్టార్ట్ చేస్తానయ్యా, కొత్తగా సంఘంతో సహవాసంతో నా సహవాసాన్ని స్టార్ట్ చేస్తానయ్యా. కొత్తగా నూతన విధానంలో తండ్రి నా సంఘ కాపరి కుటుంబానికి, నా సంఘ బిడ్డలకు నేను ఆత్మానుసారంగా ముందుకు నడుస్తానయ్యా. నన్ను క్షమించయ్యా. ప్రార్థన చేస్తలేదు, మీకు ఆశ లేదా? ఇంత చక్కగా ప్రభు మాట్లాడితే స్పందించాలి, మీ గుండె, మీ మనసు స్పందించాలి. ప్రభు మాట్లాడినప్పుడు మీ గుండె బండలాగా ఉండదు. అది మీకే నష్టం, మీకే కష్టం. ఏడవండి, కన్నీళ్ళు కావండి. వయసు భేదం లేకుండా చిన్నలు పెద్దలు అందరూ అన్ని రకాల ప్రజలు ప్రభు పాత్రలు పట్టుకొని కన్నీళ్ళు కావండి. మన మిస్టేక్ మనకు అర్థమవుతుంది, దేవుడు చూపిస్తున్నాడు, మన తప్పులు దేవుడు మనకు చూపిస్తున్నాడు. హల్లెలూయా. రెండు దారులు చూపిస్తున్నాడు, రెండు విషయాలు చెప్తున్నాడు. రైట్ విషయాన్ని ఎన్నుకుందామా, సత్యాన్ని ఎన్నుకుందామా? రెండు చేతులు పైకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. యేసు నామములో కనిపిస్తుంది. అయ్యా విషయం తెలుసు. ప్రార్థన చేసుకున్నామా? సిస్టర్స్ ఎవరైనా చిన్న ప్రార్థన చేయండి.